వరలక్ష్మి వ్రతం అనగానే మనకు వెంటనే గుర్తొచ్చే వాటిలో కలశం, అమ్మవారి అలంకరణ, నైవేద్యం మాత్రమే కాదు, నవసూత్రం కూడా ఎంతో ముఖ్యమైనది. అసలు ఈ నవసూత్రం అంటే ఏమిటి? ఎందుకు 9 ముడులు వేస్తారు? దానిని పూజ తర్వాత ఎందుకు కుడి చేతికి కట్టుకుంటారు? పూజ పూర్తయిన తర్వాత ఆ నవసూత్రాన్ని ఏం చేయాలి? ఈ విషయాలన్నింటినీ ఇప్పుడు సులభంగా తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రత సాంప్రదాయంలో తెల్లటి దారాన్ని 9 పోగులుగా తీసుకొని పసుపు రాసి 9 ముడులతో తోరాన్ని సిద్ధం చేస్తారు. ముడుల మధ్య పూలను ఉంచాలి. ఈ పవిత్రమైన తోరాన్నే నవసూత్రం లేదా నవతోరం అని పిలుస్తారు. ఇది ముందుగా అమ్మవారి సన్నిధిలో ఉంచి పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలతో పూజ చేయాలి. ఈ 9 ముడులను సాంప్రదాయంగా తోర గ్రంథులు అంటారు. వరలక్ష్మి పూజా విధానాల్లో ఒక్కో ముడిని లక్ష్మీదేవి యొక్క ఒక్కో నామంతో పూజించాలి. ఉదాహరణకు మొదటి ముడిని కమలాయ నమః, రెండవ ముడిని రమాయ నమః, చివరి ముడిని శ్రీ వరలక్ష్మాయ నమః అంటూ పూజిస్తారు. ఈ 9 ముడులు కేవలం దారంలో వేసే ముడులు మాత్రమే కాదు, అమ్మవారిని స్మరిస్తూ ఆమె అనుగ్రహాన్ని కోరుతూ ధరించే పవిత్రమైన తోరానికి సంకేతము. వరలక్ష్మీదేవి పూజ, నైవేద్యం, హారతి పూర్తయిన తర్వాత తోరగ్రంథి పూజ చేస్తారు. ఆ తరువాత నవసూత్రాన్ని కుడి చేతికి కట్టుకోవాలి. ఈ విధానం పలు వరలక్ష్మి వ్రత పూజ విధానాల్లో కనిపిస్తుంది. తోరం కట్టుకునే సమయంలో ఈ శ్లోకాన్ని చదవవచ్చు. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధిం చ మమ సౌభాగ్యం దేహిమే రమే. అంటే, ఓ మహాలక్ష్మీదేవి, ఈ శుభప్రదమైన నవసూత్రాన్ని నా కుడి చేతికి ధరిస్తున్నాను. నా కుటుంబానికి సౌభాగ్యం, అభివృద్ధి, క్షేమాన్ని ప్రసాదించు తల్లి అని అమ్మవారిని ప్రార్థించడము. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి భక్తులారా, కొన్ని సాంప్రదాయాల్లో ఈ నవసూత్రాన్ని వ్రతం పూర్తయ్యే వరకు ఉంచుతారు. మరికొన్ని సాంప్రదాయాల్లో కొంతకాలం ధరించి తరువాత గౌరవంగా తొలగిస్తారు. కాబట్టి మీ ఇంటి పెద్దలు లేదా మీ కుటుంబ పురోహితులు పాటించే సాంప్రదాయానికి ప్రాధాన్యత ఇవ్వండి. పాత నవసూత్రం ఏం చేయాలో చూద్దాము. పాత నవసూత్రాన్ని నేలపై పడేయడం లేదా సాధారణ చెత్తలో వేయడం చేయకుండా గౌరవంగా తొలగించండి. పవిత్రమైన ప్రదేశంలో తులసి మొక్క దగ్గర ఉంచవచ్చు. పారే నీటిలో నిమజ్జనం చేయవచ్చు. నవసూత్రం యొక్క అసలు భావం దారాన్ని ధరించడం మాత్రమే కాదు, మనసారా మహాలక్ష్మీదేవిని స్మరించడం, కుటుంబ క్షేమం మరియు సౌభాగ్యం కోసం అమ్మవారిని ప్రార్థించడం. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే వీడియోను లైక్ చేసి మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పూజా విధానాలు, వ్రత విశేషాలు, ఆధ్యాత్మిక విషయాల కోసం జ్యోతి భక్తి భోజన్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీం మహాలక్ష్మాయ నమః అని కామెంట్లో రాయడం మరవకండి. ధన్యవాదములు.